గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్. ఎన్ని రోజులు ఏదో దేశ రాజకీయాలు లేకపోతే సినిమాలు అయ్యో మాట్లాడుతున్నాను కదా. ఇవాళ కొంచెంసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకుందాం అనుకుంటున్నాను. సెల్ఫ్ డబ్బా కూడా కాదు, యాక్చువల్గా ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ అనమాట. నాకు కృష్ణ గారితో కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీతో కానీ వచ్చిన ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా సంతోషాన్ని కలిగించినాయి. నేను ఎక్స్పీరియన్స్ చేసిన సంతోషాలు చెబుదాం అనుకున్నాను. ఫస్ట్గా నేను నిర్మాత అవుదాం అనుకుని రాలేదు. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇంజనీరింగ్ చదువుకున్నాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. వచ్చినాక కోతల రైడు తీసాం, అది 100 రోజులు ఆడింది. మొగుడు కావాలి తీస్తే అది సిల్వర్ జూబ్లీ ఆడింది. మొగుడు కావాలి సినిమాకి నేను 90వ రోజు ఇప్పుడు 95వ రోజు విజయవాడ వినోద టాకీస్కి వెళ్తే జనం సాంగ్స్లో డ్యాన్సులు చేయటం, డబ్బులు ఇసిరేయటం, అయిపోయినాక వాళ్ళు ఊడ్చి గంపల్లో డబ్బులు తీసుకెళ్ళటం చూసి క్యాష్ అనమాట. ఇప్పుడంటే కాగితాలు ఇసురుతున్నారు, ఆ రోజుల్లో డబ్బులు ఇసిరేవారు. ప్రాబ్లీ అదే దాని తర్వాత 4-5 సంవత్సరం తర్వాత డబ్బులు ఇసరటం అనేసి కాగితాలు ఇసరటం మొదలెట్టారు జనం అంతా. అప్పుడు దాకా డబ్బులు ఇసిరేదండి, పావులాలు, రూపాయలు కూడా ఇసిరేవారు. 25 NP, 10 NP, 5 NP కూడా ఉండేది కదా అప్పుడు కాయిన్స్. సో అన్ని కాయిన్స్ విసురుతూ ఉండేవారు. సో నా సినిమాకి డబ్బులు అట్లా విసరటం అనేది నాకు చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. చూస్తే అంటే సక్సెస్ ఎలా ఉండేది అప్పట్లో అనేది నేను చెప్తున్నా. అంటే నా సినిమాకి ఇచ్చిరారని కాదు, సక్సెస్ని జనం అంత ఎంజాయ్ చేసేవారు. అది చూస్తే మాకు కూడా కడుపు నిండిపోయేది. మా చేతికి డబ్బులు వచ్చి ప్రొడ్యూసర్లకు డబ్బులు వచ్చింది పెద్దగా ఉండదు అప్పట్లో, అంత సక్సెస్ అయిన సినిమాలకు కూడా. కానీ ఆనందం చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు సక్సెస్ మీట్ పెడుతున్నాం కదా, అప్పుడప్పుడు సక్సెస్ మీట్ పెడతాం, ఏడుపు మొక్కలు వేసుకుని జిడ్డు మొక్కలు వేసుకుని రెండో రోజు పెడతాం, 3వ రోజు దాకా కూడా ఆగట్లా. లేకపోతే పొద్దున్న రిలీజ్ అయితే సాయంత్రం సక్సెస్ అని పెడుతున్నాం. మనకి తెలుస్తూనే ఉంటుంది, పెరుగుతుందేమో అనే ఆశ అన్నమాట. అది దింపుడు కళ్ళేం ఆశలాగా చేస్తున్నారు. అట్లా కాకుండా ఎదురుకుండా డబ్బులు పడతాం అనేది చూస్తే సంతోషం. సో అట్లా స్టార్ట్ అయిన కెరియర్ నడుస్తూ ఉండగా కొంచెం బ్యాడ్ ప్యాచ్ వచ్చి పద్మాలయలో కూర్చొని పచ్చని సంసారం కథ రాసుకుంటున్నాను. నేను ఆకిళ్ళ గారు రాసుకుంటూ ఉండేవాళ్ళు, అక్కడ కూర్చొని రాస్తాం. రోజు కృష్ణ గారు వెళ్తే ఏమయ్యా మీ కథ ఏంటో కథ రాసేస్తున్నారు, ఏంటి కథ రండి చెప్తారు కానీ అంటే చెప్పాము. అయితే బాగుందయ్యా నేను చేస్తానన్నారు. అంటే మాకు ఆయన చాలా పెద్ద హీరో, నేను కొత్త డైరెక్టర్ని, అప్పటికి అంతకుముందు ఫ్లాపుల్లో ఉన్నాను, నాకు ఆయన చేస్తారని కూడా లేదు సార్, నేను మీ రెమ్యునరేషన్ ఇవ్వలేను, మీతో చేయలేను సార్ అన్నా నేను. అంటే లేదు చేస్తాను, నేను చేస్తాను, నువ్వు ఎంత ఇస్తే అంత ఇవ్వలేపో అన్నారు. సరే చేస్తుంటే ఆ తర్వాత నేను చెప్పాను, సార్ నాకు విలేజెస్ తెలియదు అసలు, సిటీలో పుట్టాను పెరిగాను నేను, అంటే పుట్టింది అక్కడైనా కానీ మొత్తం అంతా ఇక్కడే నాకు తెలియదు. అంటే అయితే నీకు పిసి రెడ్డి గారు, మహారథి గారు ఉంటారు, కావాలంటే వాళ్ళ అసిస్టెన్స్ తీసుకో నువ్వు అంటే. అఖిల్ గారు బాగా రాశారు, ఇంకా నీకు అవసరమైతే వాళ్ళతో మాట్లాడుకున్నాను. సో నాకు అవసరమైన రోజుల్లో వాళ్ళకి ఫోన్ చేసేవాడిని. ఇక్కడ గొప్పతనం ఏంటంటే, కృష్ణ గారి గొప్పతనం ఏంటంటే, ఆ సినిమాకి 7 గంటల కాల్ షీట్ వేసేవాడిని నేను. 7 గంటలకి విత్ మేకప్ ఆయన వచ్చేసి దిగిపోయేవారు అక్కడికి. అంటే అసలు అన్ఇమాజినబుల్ అనమాట. అప్పటికే కృష్ణ సూపర్ స్టార్ అయినా ఎక్కడో ఉన్నారు, సో మనకు సినిమా చేయటమే ఎక్కువ అనుకున్న రేంజ్ అది. అప్పుడు ఆయన 7 గంటలకి ఈడెవడో డైరెక్టర్, ఈడు సినిమా ఏంటి అనేది అనుకోకుండా ఆయన వచ్చి టైంకి వచ్చేవారు విత్ మేకప్. 7:15కి షార్ట్ తీసేవాడిని పచ్చని సంవత్సరం, ఇప్పుడు 7:15 మ్యాక్సిమం. అట్లా చేసుకుంటూ వెళ్ళాం. ఏ ఒక్కరోజు కూడా ఎందుకు ఇట్లా తీస్తున్నావు ఏంటి అనలా. ఒకరోజు మాత్రం ఎప్పుడో పిసి రెడ్డి గారు వీళ్ళంతా, పిసి రెడ్డి గారు నాకు బాగా క్లోజ్. అంటే నేను చిన్నప్పుడు మా ఇంట్లోనే ఉండేవారు ఆయన, అందుకని మామ అని తిరుగుతూ ఉండేవాళ్ళం. ఏంటల్లుడు ఇంకా షార్ట్ పెట్టవా ఆయన అంటే, కృష్ణ గారు అన్నారు ఏముంటుంది పెట్టేస్తాడు, వెళ్ళి ఆ క్రేన్కి కూర్చుంటాడు, ఇక్కడి నుంచి అక్కడికి ఏదో చెప్తాడు, మొత్తానికి రిహార్సల్ చేసి సీన్ అయిపోయింది అంటాడు. ఇతనికి క్రేన్ పిచ్ ఉంది ఇతనికి అని ఆయన జోక్ చేశాడు అప్పుడు. అట్లా నాకు ఆ పచ్చని సంవత్సరం సినిమా చూస్తే ఇప్పటికి కూడా చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. అంటే ఆ క్రేన్ షాట్స్ అంత అద్భుతంగా నేనే తీశాను అన్నంత నాకే ముద్దొచ్చేది. శరత్ కెమెరామెన్
వాడికి నేను ఏదో చెప్పేవాడిని, చెప్తే ఇట్లా చేతులతో చెప్తే ఆ షార్ట్ అట్ పెట్టుకొచ్చేవాడు. అది పాసిబుల్లా ఇంపాసిబుల్లా అనేది ఎప్పుడూ మాట్లాడకుండా ఎంత కష్టమైన షార్ట్ పెట్టినా పెట్టేవాడు, చేసేవాడు. సో ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, రిలీజ్కి కృష్ణ గారు బెజవాడ వెళ్దాం రమ్మన్నారు. కృష్ణ గారు, విజయనిర్మల గారు, నేను ఇక్కడి నుంచి ఈ విజయవాడ వెళ్ళాం. వెళ్తే అక్కడికి వెళ్ళినాక నాకు పెద్దగా దేవుడి భక్తి అటువంటి నాకు లేవు. కృష్ణ గారు అన్నారు, కనకదుర్గ గుడికి వెళ్ళి మనం పూజ చేసుకుని వచ్చి సినిమా మార్నింగ్ షో చూద్దాం అన్నారు. సరే ఆయన చెప్పినాక నేను కాదంటే వెంటనే నేను, విజయనిర్మల గారు, కృష్ణ గారు ముగ్గురం వెళ్ళి గుడికి వెళ్ళి వాళ్ళు దండం పెట్టుకున్నారు. అక్కడి నుంచి వచ్చి సినిమా చూసాం. ఆ సినిమా చూసి వచ్చేసినాక ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇక ఊళ్ళో తిరుగుతాం మొదలెట్టాను. అన్ని ఊళ్ళకి వెళ్తా అంటే చాలా ఊళ్ళల్లో ఆ పున్నాక పూల తోటలో సాంగ్ వస్తే ఆపేసేవారు జనం అంతా. షో ఆపి రిపీట్ చేయమనేవారు, మళ్ళీ సాంగ్ వేసేవారు. అంటే చెప్పుకుంటా అంటే విన్నాను కానీ నాకు ఇలా జరగటం నాకు ఇదే ఫస్ట్ టైం చూడటం, ఎక్స్పీరియన్స్ చేయటం. థియేటర్లో కూర్చుంటే రన్నింగ్ సినిమాని ఆపి, అంతకుముందు జరిగింది ఇప్పుడు మనం ఇప్పుడు రీవైండ్ చేస్తున్నాం కదా, టీవీలో రిమోట్ పెట్టి రీవైండ్ చేస్తున్నాం. అప్పుడు రిమోట్ కాదు, వీల్స్ తిప్పాలి, మొత్తం వెనక్కి తిప్పి మళ్ళీ పెట్టి మళ్ళీ సాంగ్ వేయాలన్నమాట. అలా చేయటం మొదలెట్టారు వాళ్ళు సాంగ్స్. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఆడియన్స్ ఎంత నచ్చపోతే సాంగ్ని రిపీట్ చేస్తారు. ఆ సాంగ్ తర్వాత కృష్ణ గారు చాలా సినిమాల్లో సాంగ్ గెస్ట్గా చేయటం కూడా మొదలెట్టారు ఆయన. సో దగ్గర దగ్గర ఒక 20-30 సినిమాలు చేశారు, సాంగ్లు ఐటమ్ సాంగ్స్ లాగా చేశారు ఆయన కృష్ణ గారు. సో ఇది గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు. ఆయనతో చేసినప్పుడు ఒక పెద్ద హీరోతో చేశాననే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. ఆయన కూడా అంత కంఫర్ట్ ఇచ్చారు. ఆ కంఫర్టే ఆ సినిమా సక్సెస్కి కారణం. సో అట్లా సాగింది మా ప్రయాణం. మధ్యలో రౌడీ అన్నయ్య ఎప్పుడు ఇద్దరం కొంచెం చిన్న ఘర్షణ జరిగింది మా ఇద్దరికి మధ్య. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ డీటెయిల్స్ అనవసరం. ఆ తర్వాత మళ్ళీ కలిసిన తర్వాత నడుస్తూ ఉంది. మొన్న రీసెంట్ టైమ్స్లో కూడా మేము సర్కార్ వారి పాట ఆయన ఇంట్లో కూర్చుని కలిసి చూసాం సినిమా. అంతకుముందు రోజు మాకు ఆఫీస్కి వచ్చేవారు. ఆయన వచ్చినప్పుడంతా నేనే దగ్గర ఉండేవాడిని, ఎక్కువసేపు ఉండేవాడిని. ఉన్న గంటన్నరలో ఆ సినిమా కవర్లు ఈ సినిమా కవర్లు చెప్తూ ఉండేవారు. సో అట్లాంటి గ్రేట్ పర్సన్ ఆయన ఎంత ధైర్యం అంటే ఆ సినిమాలు తీశారు. ఫస్ట్ అగ్ని పరీక్ష తీయటం అనేది ఒక అగ్ని పరీక్ష ఎవరిని తీస్తారు అప్పుడు కొత్త హీరో, కొత్త పిల్లడు. నా 10 సినిమాలు కూడా అయ్యిండవు. ఆయన ఆ సినిమా చేయటం, గూఢచారితో సక్సెస్ఫుల్గా ఒక మాస్ హీరోగా ఇమేజ్ వచ్చిన అతను అగ్ని పరీక్ష చేశారు. ఆ ఇమీడియట్గా మోసగాళ్ళకి అసలు తీయటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. రాజస్థాన్ అడారికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అవన్నీ చేసుకొచ్చారు. అవి చేసిన తర్వాత మళ్ళీ 12 కాపురం చేశాను. అంటే ఎక్కడికక్కడ వేరియేషన్. దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, ఈనాడు దాంట్లో పాటలు గేట్లు ఏమి ఉండవు దాంట్లో ఆయనకి. ఈనాడు సినిమా ఫుల్ లెంత్ క్యారెక్టర్ కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే. అది నా 10 సంవత్సరాలుగా అప్పుడు శ్రీధర్తో చేద్దామని వాళ్ళు ఏదో కథ రాసుకుంటుంటే ఈయన చేశారు మొత్తానికి. అదే పరుచూరి బ్రదర్స్ వెళ్ళి ఆయన కన్విన్స్ చేసి చేయించుకున్నారు. బట్ ఆయన చేశారు సినిమా. అట్లా ప్రతి సినిమాకి అల్లూరి సీతారామరాజు సినిమాస్కోప్ చేశారు. ఆ రోజుల్లో సినిమాస్కోప్ లెన్స్ ఒకటే లెన్స్ ఉండేది, దాన్ని బట్టి చేశారు. మధ్యలో డైరెక్టర్ రామచంద్రరావు గారికి జబ్ చేసి ఆయన లేకపోతే ఈయన డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత సింహాసనం వచ్చి 70mm సినిమా చేశారు. అట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ఎక్స్పీరియన్స్ దాంట్లో స్టీరియోఫోనిక్ సౌండ్ అప్పట్లో ఫస్ట్ టైం వచ్చింది. స్టీరియోఫోనిక్ సౌండ్ 70mm చేశారు. ఇట్లా ఒకటి కాదు ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్. ఏది పెడితే అది. దేవుడు చేసిన మనుషులకి యాక్చువల్గా కథ లేదు. ఎన్టీ రామారావు గారు సడన్గా పిలిచి నేను చేస్తాను బ్రదర్ అంటే చేశారు. కురుక్షేత్రం సినిమా ప్రొడ్యూసర్ల మధ్యలో వెళ్ళిపోతే ఈయన కంప్లీట్ చేయటం, దానికి ఒక పక్కన దానవీర సూరకర్ణ వస్తుందంటే ఆల్మోస్ట్ పోటీగా కంప్లీట్ చేసి షూటింగ్లు చేసి హడావిడిగా చేయాల్సి వస్తే చేయటం. ఒకటి కాదు ఆయన ఎక్స్పెరిమెంట్. తెలుగు ప్లస్ సినిమా హీరో జయాంధ్ర మూమెంట్ వస్తే ఈయన ఓపెన్గా జయాంధ్రకి సపోర్ట్ చేశారు. సపరేట్ ఆంధ్ర కావాలని అప్పట్లో ఆయన సపోర్ట్ చేశారు. అంటే ధైర్యం చేసి ఏ హీరోలు ఎందుకు వచ్చింది మనకి అటు ఇటు ఉంటాం, ఒక సైడ్ ఉంటే రెండో సైడ్ కూడా వస్తుందేమో అనుకునే ఆలోచించే హీరోలకి ఈయన అటువంటి ఏది ఆలోచించేవారు కాదు, వచ్చారు. తర్వాత ఎన్టీ రామారావు గారి మీద సినిమాలు తీశారు, యాక్ట్ చేశారు. ఈయన ఏదో దొంగతనంగా వేరే వాళ్ళతో చేయించేసి వీళ్ళ పేరు లేకుండా చేసేవాళ్ళు ఉంటారు కాదు, పద్మాలయ పేరు మీద తీసి ఈయనే యాక్ట్ చేశారు సినిమాలు.
సో ఏది చేసినా దాచుకోవటం లేదు, ఏం లేదు, డైరెక్ట్గా చేయటం. ఒకే సంవత్సరం 18 సినిమాలు రిలీజ్ అయినాయి ఆయన. అది ప్రపంచ రికార్డ్ ఏమో నాకు తెలిసినంతవరకు. ఎవరో 18 సినిమాలు. అసలు ముందు మానవమాత్రుడు ఎట్లా చేయగలడు సినిమాలు, అన్ని సినిమాలు. ఇవాళ 3 సంవత్సరాలకు ఒక సినిమా కూడా చేయలేకపోతున్నారు ఈ హీరోలు. ఆయన ఒక సంవత్సరం 18 సినిమాలు రిలీజ్ చేశారు. ఆయన ఎట్లా చేస్తారో, ఏం చేశారో తెలియదు. ఎన్ని గంటలు పనిచేసి ఉండాలి? 24 గంటలు సరిపోదు కదా ఒక సంవత్సరంలో అన్ని సినిమాలు రిలీజ్ చేయాలంటే. సో ఇట్లా ఆయన ఏది తలుచుకున్నా చేసిన కృష్ణ అనమాట. నిన్న మొన్న నేను అటు ఆంధ్ర వెళ్ళొచ్చాను. ఆ గుడి, గుంటూరు, బెజవాడ అటు వస్తా అంటే ఎక్కడికి వెళ్తున్నా కానీ ఆయన పోస్టర్సే, ఎక్కడ చూసినా ఆయన పోస్టర్సే. సో ఆయనతో నాకున్న అనుబంధం కానీ, ఆ పోస్టర్స్ అన్నీ చూస్తామంటే వాళ్ళు తలుచుకుంటా అంటే రోజు మేము కలిసాము, ఉన్నాము, క్లోజ్ ఫ్రెండ్ అని కాదు, కానీ ఆ అనుబంధాన్ని మర్చిపోలేకపోతున్నాం. ఫార్చునేట్గానో ఆయన లాస్ట్ మినిట్ నేను ఆయన పక్కన ఉన్న హాస్పిటల్లో. సో ఇవన్నీ తలుచుకుంటే ఎప్పటికప్పుడు మర్చిపోలేకపోతున్నాం. సో ఇది నాకు అనిపించింది. ప్లస్ ఆయనతో నాకున్న రికార్డ్స్, అనుబంధం ఎంత ఉందో, అనుబంధంతో పాటు నా కెరియర్లో కూడా ఆయన సినిమానే రికార్డ్స్, అనుభూతి కలిగించింది. మర్చిపోయా, జ్యోతి టాకీస్ ఇక్కడ పట్టణ చెరువు థియేటర్ నుంచి ఒక రోజు ఫోన్ వచ్చింది. 30వ రోజు 40వ రోజు నాకు. ఏం సార్, ఏం చేశారు సార్, బళ్ళు కట్టుకుని వస్తున్నారు సార్ అని. హైదరాబాద్ సిటీలో ఎడ్ల బళ్ళు కట్టుకుని, అంతకుముందు లవకుశకి విన్నా నేను, లవకుశకి ఇట్లాగే బళ్ళు కట్టుకుని వచ్చేవారని చెప్పి గుడివాడ, ఆంధ్రాలో అన్ని చోట్ల చెప్పేవారు. ఎడ్ల బళ్ళు కట్టుకుని సినిమా థియేటర్కి వచ్చి సినిమాలు చూసేవారు జనం అని. మోగ మనసులు, లవకుశ అటువంటి సినిమాలకి. అది ఊళ్ళల్లో అనుకోవచ్చు. బట్ ఇక్కడ హైదరాబాద్ సిటీలో రామచంద్రపురంలో ఎడ్ల బళ్ళు కట్టుకుని వచ్చి చూసి మొత్తం రోడ్డు అంతా బళ్ళే ఉంటున్నాయి సార్ అని చెప్పారు. సో ఇవన్నీ నాకు చాలా స్వీట్ మెమరీస్ అనమాట. ఒక డైరెక్టర్కి కానీ, ఒక ప్రొడ్యూసర్కి కానీ వాళ్ళ సినిమాకి ఇట్లాంటి రికార్డ్స్ అయినాయి అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు తలుచుకున్నా కానీ గొప్పగా ఉంటుంది. ఆ రికార్డ్స్ అన్నీ నాకు కృష్ణ గారితో ఉన్నాయి. సో ఎందుకో నాకు ఇవన్నీ వాళ్ళు గుర్తొచ్చినాయి, మీతో పంచుకుందాం అనుకున్నాను, పంచుకున్నాను. థ్యాంక్ యూ, బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.